వెల్కమ్ బ్యాక్ టు పార్మా కెరియర్స్. మీరు చూస్తుంది పార్మా కెరియర్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఏంటంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో పార్మా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఫ్రెషర్స్ కానివ్వండి, ఎక్కడ ఇంటర్వ్యూస్ జరిగినా మన ఛానల్లో డైలీగా వీడియో రూపంలో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా మందికి ఎక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అనేది ఫ్రెషర్స్కి తెలియదు. సో వాళ్ళందరికీ కూడా మీరు వీడియో షేర్ చేయడం వల్ల, ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ జాబ్ అనేది గెటిన్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఎనర్జెటిక్గా బూస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు ఎనర్జెటిక్గా ఉంటుంది. సో మనకి వీడియోలోకి వస్తే మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఓన్లీ ఫ్రెషర్స్కి. ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి చాలా రోజులు బట్టి నుంచి అడుగుతున్నారు. మనం ఏపీఏ ప్లాంట్ వచ్చేసి మనకి ఇది వైజాగ్, పరవాడ, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్లాంట్లో అయితే వర్క్ లొకేషన్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ వచ్చేసి మనకి వైజాగ్ ద్వారకా నగర్లో అయితే జరుగుతుంది. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటున్నామని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏపీఏ ప్లాంట్ అంట ప్రొడక్షన్ ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటున్నారు. సో బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళందరినీ కూడా ఎలిజిబుల్ అనమాట. 2021 నుంచి 2025 మధ్య ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అవుట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. సో వర్క్ లొకేషన్ తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి పరవాడ, విశాఖపట్నం, సర్జరీలో అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ డేట్ అండ్ వెన్యూ వచ్చేసి మనకి అక్టోబర్ 7th ట్యూస్డే ఉదయం 10 గంటల నుంచి అయితే వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మనకు వెన్యూ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 403 రామస్ ప్లాజా, సెకండ్ లైన్ బిసైడ్ పోలక్ స్కూల్, ద్వారకా నగర్, విశాఖపట్నం. సో వైజాగ్లో ఉన్నటువంటి ద్వారకా నగర్లో రామ్స్ ప్లాజా, పోలక్ స్కూల్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ 403లో మనకు అక్టోబర్ 7th ఉదయం 10 నుంచి కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో బీఎస్సీ కెమిస్ట్రీ 2021 నుంచి 2025 మధ్య ఎవరైతే పాస్ అవుట్ అయ్యి ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న గాయస్ అందరు కూడా మీరు ఈ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళొచ్చు. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి వైజాగ్లో ఉన్నటువంటి పరవాడ సర్జరీలో మీకు వర్క్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ నాట్ అలౌడ్. అండ్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఇమీడియట్ జాయినర్స్ ఆర్ ప్రిఫరబుల్. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక 2-3 డేస్లోనే మీరు ఆఫర్ లెటర్ వస్తుంది. 2-3 డేస్లోనే మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఓన్లీ ఫ్రెషర్స్, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవచ్చు. సో ఫ్రెషర్స్కి ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి. బీఎస్సీ కెమిస్ట్రీ రీసెంట్గా 2021 నుంచి 2025 మధ్య ఎవరైతే పాస్ అవుట్ అయి ఉన్నారో, ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి ఫ్రెషర్స్కి డిగ్రీ పాస్ అవుట్ అయిన తర్వాత ఏదో జాబ్ చేయాలని, ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేయాలనుకుంటారు. బట్ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి కంపెనీకి అనేది తెలియదు వాళ్ళు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ డైలీగా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మన వీడియో చూసి కదా వాళ్ళు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి జాబ్ గెటిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఇక్కడ ఆర్వెక్స్ ల్యాబ్స్ అని ఇచ్చారు. మేబీ ఆర్వెక్స్ ల్యాబ్స్ అవ్వండొచ్చు, లేదంటే పర్వాల్లో ఉన్నటువంటి వేరే కంపెనీ అయినా అవ్వండొచ్చు. బట్ ఏదైనప్పటికీ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. పరవాడ సర్జరీలోనే మీకు వర్క్ ఉంటుంది. ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్. ఇది కాంట్రాక్ట్ బేసా, లేకపోతే అవుట్ సోర్సింగ్ బేసా, లేకపోతే కంపెనీ బేస్ అనేది మీరు డైరెక్ట్గా నెంబర్ ఇచ్చారు కాబట్టి కాల్ చేసి క్లియర్ కట్గా కనుక్కొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. దూరం నుంచి వెళ్ళేవాళ్ళు మరీ చెప్తున్నా. సో ఇది ఫ్రెండ్స్, ఫ్రెషర్స్కి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ నైస్ డే.